అంతఃపురం లోపలికి ఎవ్వరూ రాకుండా శేషుణ్ణి కాపలా పెట్టాడు. ఆయన కాపలా కాస్తున్నాడు. వాయుదేవుడు వచ్చాడు. స్వామితో నేను ఒక్కసారి సంభాషించాలి, అంతఃపురం లోపలికి ప్రవేశిస్తానన్నాడు. ఈ సమయంలో నేను పంపాను. శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు. జ్ఞానములో కాని, బలములో కాని, వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి విష్ణు భక్తులు లేదు. స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా? నన్ను పరుపు చేసుకుని పడుకుంటారు. అటువంటి వాణ్ణి నన్ను కాదని నువ్వు లోపలికెడతావా? ఈ మాటలు అమ్మవారి చెవిన పడ్డాయి. అబ్బో స్వామి, శృతి మించి రాగాన పడింది. ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. బల ప్రదర్శన చేసి ఎవరు గొప్పవారో నిర్ణయించుకోండి, మాటలెందుకు అన్నారు పరమాత్మ. నువ్వెళ్ళి ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకో. వాయుదేవుడు తను చాలా బలవంతుడు అంటున్నాడు కదా, వాయుదేవుడు ఆ పర్వతాన్ని చిక్కుతాడు దూరంగా. నేను కాదు నిర్ణయించవలసినది, దేవతలందరూ చూస్తారు, ఋషులందరూ చూస్తారు. ఆ పావు చుట్టుకుని పడుకున్నటువంటి పర్వతాన్ని తన చిటికిన వేలి గోటితో కొట్టారు. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? 1500 లక్షల యోజనముల దూరం దక్షిణాయం. అది దక్షిణ దిక్కుకి ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఆ వేగానికి శేషుడు ప్రాణములే పోయినట్టుగా తల్లడిల్లిపోయాడు. అప్పుడు ఆ పర్వతము యొక్క తండ్రి అయినటువంటి మహామేరు పరిగెత్తుకొచ్చాడు. అయ్యయ్యో, ఆ క్రీడాద్రి, ఆ ఆనందాద్రి నా కుమారుడు. నీ ఇద్దరి పౌరుష ప్రతాపాలు చూపించడం కోసం నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం అంత దూరం వెళ్ళిపోతుంది. ఆ పర్వతాన్ని మళ్ళీ కాపాడమన్నా. మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానం ఉంచాడు.